వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇప్పుడు హెల్తీగా టేస్టీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాప్సికమ్ని లోపల పువ్వు అంతా తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు ఒక గంట ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నవి కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి మెత్తబడే వరకు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇవి మెత్తబడిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించిన తర్వాత దీనిలో పసుపు మన టేస్ట్కు తగినట్లుగా ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత దీనిలో కొంచెం నువ్వుల పొడి, కొబ్బరి పొడి కానీ లేదా తురిమిన కొబ్బరి కానీ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన క్యాప్సికమ్ కర్రీ రెడీ. లైక్ చేయండి.